అప్పుడైతే ఇబ్బంది ఉందని గోధుల గొప్పులు జాతకెళ్ళేవాళ్ళం. గత ప్రభుత్వం అయితే రోజు పడిపోయేవాడమే. ఈ ప్రభుత్వం శుభ్రంగా ఇంటికి వెళ్తున్నా సేఫ్గా. అక్కడికి వెళ్ళాలంటే ఒక రోజు పట్టేది మాకు. రోడ్డు ఒక 10 years అయింది, 10-15 years. ఈ ప్రభుత్వంలోనే బాగున్నాయి. బొలిసెట్ సీన్ గారు మంచి బాగా చేయించారు. ఒక గుడి వెళ్ళాలంటే ఇంచుమించు అరగంట పట్టేది, ఇప్పుడు 10 నిమిషాలు వెళ్ళొచ్చేస్తుంది. ఏం పని అయినా గమ్మున అయిపోతుంది. 21 ఎమ్మెల్యేలో బొలిసెట్ సీన్ గారికి సూపర్ వర్క్. ఆయన చేసినట్టు ఏ ఎమ్మెల్యే చేయట్లేదు. అదే మామూలుగా బ్రేక్ ఇరిగిపోవడం, నడలు ఇరిగిపోవడం అన్నీ జరిగినాయి. బాగా వెళ్ళాలంటే చాలా యాత్న కింద ఉండేది. గుడి వెళ్ళాలంటే అరగంట పట్టేది. బాగానే వేసారండి, అన్నమాట అన్నట్టు చేశారు. ముందు రోడ్లో చాలా ఇబ్బందులు పడ్డామండి, వ్యాపారాలు వెళ్తాకి రావడానికి. మాకు చాలా పెట్టుబడులు కూడా తగ్గినాయి. బళ్ళకి 20 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుతుంది. చదువుకునే పిల్లలకు కూడా జాబులు వస్తాయి, అన్నీ బాగుంటుంది. గత ప్రభుత్వంలో ఆ 10 రూపాయలు వచ్చి పోతే ఇంకో 100 రూపాయలు పెట్టుబడి పెట్టవలసి వచ్చేది. మరి చాలా రోడ్లు అధ్వానంగా, చాలా దారుణంగా ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. తెలిసి కొన్ని, తెలియక కొన్ని జరిగిన యాక్సిడెంట్లు చాలా ఇదిగా ఉన్నాయి. 12-13 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పట్టించుకునే నాదులు లేరు. గవర్నమెంట్లు మారినా కానీ. కాకపోతే ఏంటంటే మా ఎమ్మెల్యే గారు దీని చొరవతోటి గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వంలో బాగానే ఉందండి. మన లోకల్ ఎమ్మెల్యే బొలిసెట్ గారు బాగానే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రోడ్డు పనుల విషయంలో, అభివృద్ధి పనుల విషయంలో కొంచెం ముందడుగుండి అన్ని బాగానే చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి? ఎమ్మెల్యే గారి పనితీరు బాగానే ఉందండి. చెప్తున్నాను కూటమి నుంచి అన్ని రకాలుగా అన్ని బాగున్నాయి. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది? ప్రభుత్వాలు అంటే ఏ ప్రభుత్వం బాగుంటుందండి. కాకపోతే అంటే మనం దాని పక్కటి ఈ ప్రభుత్వం బట్టి బాగుంది. ఫస్ట్లో రోడ్లో ఉన్నప్పుడు ట్రావెల్ చేశారు, ఈ రోడ్డు చేసి అప్పుడు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడైతే కొంచెం హ్యాపీగా అందరూ కూడా ముసలివాళ్ళైనా, ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళైనా బాగా రోడ్డు విషయంలో, పని విషయంలో బాగుంది. ఈ రోడ్డు చాలా బాగుందండి. ఈ ప్రభుత్వం చాలా స్పీడ్గా ఉంది, వర్క్ కూడా బాగుంది. ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిన మాట అన్ని బాగుందండి. జనసేన ప్రభుత్వం బాగుంది. ఇద్దరు మాకు ఎమ్మెల్యే, టీటీ ఎమ్మెల్యే జనసేన వాళ్ళే. మా దుంగుటూరు నియోజకవర్గం, ఇది తాడేపల్లిగూడెం నియోజకవర్గం. మాకు డైలీ సర్వీస్ తాడేపల్లిగూడెం అండి. బాగానే ఉందండి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం కూడా బాగానే ఉంది. చాలా ఇబ్బంది పడ్డామండి. మన బళ్ళుకి హాస్పిటల్కే జరిపోయాయి మా డబ్బులు. ఇవన్నీ ఇరిగిపోతే కాదు హాస్పిటల్కి, చిన్న దెబ్బతితే హాస్పిటల్కి వెళ్ళాలి కదా. బళ్ళు అలాగే పోయండి. మెకానికల్గానే ఫిజియోథెరపీలకి ఇవ్వాల్సి వచ్చాయి డబ్బులు. ప్రస్తుతానికి బాగానే ఉందండి. కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. అన్నీ ఉంటున్నాయి, సక్రమంగానే ఉందండి. సాఫీగా సాగుతుంది. నా పేరు నాని అని. రోడ్లు మట్టి బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఎక్సలెంట్. అది ఈయనైతే చూసుకోక 100% మళ్ళీ ఈయన ఎమ్మెల్యే అవుతారు, దాంట్లో డౌట్ లేదు. అది పక్కా. పెన్షన్ ఒకటి వస్తాను మా అమ్మగారికి. బాగా వస్తుంది, ఇంకంతా బాగానే ఉందండి. గుడ్, ఇబ్బంది ఏం లేదు. ప్రజెంట్ అయితే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అంటే మాది గుడి లోకల్ కదా, ఇప్పుడు చిన్న పని ఉండే వెళ్తున్నాం. రోడ్లు అయితే అటు ఇటు బ్రహ్మాండం. ఇదివరకు అయితే ఇప్పుడు రోడ్లు బాగా వేసారు కానీ, ఎందుకంటే అప్పుడైతే ఇబ్బంది ఉందని గోధుల గొప్పులు జాతకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళినా అటు ఇట్లా నీట్గా వెళ్తున్నాం. గత ప్రభుత్వం అయితే రోజు పడిపోయేవాడమే. ఈ ప్రభుత్వం శుభ్రంగా ఇంటికి వెళ్తున్నా సేఫ్గా. బాగుందమ్మా. మొత్తం ఓవరాల్ ప్రభుత్వం బాగుంది. అంటే యాక్చువల్గా నాకు రావు, నేను ఎంప్లాయీని. మా బ్రదర్ ఎవరు ఉన్నారా లేక వస్తున్నా చేసాం. అప్పుడు రోజు పడిపోయాడు కదా. ఇప్పుడు మా ఊరు వెళ్ళడానికి ఈజీగా ఉంది. ఇంత ముందు మాది పొట్టిపాడు విలేజ్, అక్కడికి వెళ్ళాలంటే ఒక రోజు పట్టేది మాకు. ఈ రోడ్డు కాకపోయినా మా రోడ్డు ఒక 10 years అయింది, 10-15 years. మొత్తం రోడ్డు వేస్తారు కదా, ఇప్పుడు హాయిగా ఉంది. నేను లోడ్ వేసుకెళ్ళే ఏం కాదు. బాగున్నారు, బాగానే పనిచేస్తున్నారు, అన్నీ బాగున్నాయి. మాకు కావాల్సిన నీడ్ ఏంటంటే రోడ్లు, కొంచెం మిగతా ఏమైనా లేబర్ కార్డులకి ఇవి మీరు పథకాలు, అంతకుమించి ఏమన్నా అన్నీ బాగుంటున్నాయి కాబట్టి ఓకే 100%. ఈ ప్రభుత్వంలోనే బాగున్నాయి. బొలిసెట్ సీన్ గారు మంచి బాగా చేయించారు. ఇది రోడ్డు అనే కాదు, ఆయన ఏదైనా న్యాయంగా నిజాయితీగా చేస్తారు పని. సీన్ గారి వర్క్ చాలా బాగుంది. రోడ్లు కూడా ఈ కళ్యాణ్ గారు వచ్చాక మంచి బాగా చేశారు. అప్పుల్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోలేము. ఒక గుడి వెళ్ళాలంటే ఇంచుమించు అరగంట పట్టేది, ఇప్పుడు 10 నిమిషాలు వెళ్ళొచ్చేస్తుంది. ఏం పని అయినా గమ్మున అయిపోతుంది. మెయిన్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన గర్భిణీ సీన్లకి వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు అప్పుల్లో పాపం ఇబ్బంది పడిపోయి ఉండేవారు. ఇప్పుడు గర్భిణీ సీన్లకి కట్ట డెలివరీ వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుంది. గమ్ముని తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఈ రోడ్లు వేసేది సూపర్ ఉందన్న. 100% సూపర్ ఉంది. ఈ 21 ఎమ్మెల్యేలో ఆయన సూపర్.
ఈ నియోజకవర్గంలో. అదే 21 ఎమ్మెల్యేలో బొలిశెట్టి శ్రీని గారికి సూపర్ వర్క్. ఆయన చేసినట్టు ఏ ఎమ్మెల్యే చేయట్లేదు, చేయలేరు కూడా. నంబర్ 1 బొలిశెట్టి శ్రీని గారు. నాకు పెన్షన్ వస్తుంది కూటమి నుంచి. ఫిజికల్ హ్యాండిక్యాప్ నాకు పెన్షన్ వస్తుంది 6,000 అన్న. ఇంటికి తెచ్చి ఇచ్చేస్తాను. ఒకవేళ నేను అందుబాటులో లేకపోయినా వాలంటీర్ ఆవిడ నాకు ఫోన్ చేసి వేసుకెళ్ళి ఎక్కడ ఉన్నారని చెప్పి నాకు రమ్మని చెప్పి ఇచ్చేస్తాను. ఇప్పుడు బాగున్నాయి అన్న. రోడ్లో ట్రావెల్ చేసేవారు, చేశానన్న. ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? బండి ప్యాచ్లు పడ్డాము, అదే మామూలుగా బ్రేక్ ఇరిగిపోవడం, ఇంకా నడలు ఇరిగిపోవడం అన్నీ జరిగినాయి. బొలిశెట్టి శ్రీని గారు బాగానే ఉందన్న. కూటమి నుంచి మీకేందంటే అందిని అన్న. ఏమంటే అన్న అది అమ్మఒడి కూడా ఉంది. రోడ్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడే బాగున్నాయండి. రోడ్లు ఎలా ఉన్నాయన్న? మీరు ట్రావెల్ చేశారు రోడ్లు? బాగా వెళ్ళాలంటే చాలా యాత్న కింద ఉండేది. గుడి వెళ్ళాలంటే అరగంట పట్టేది. ఇప్పుడు 10 నిమిషాల్లో వెళ్ళిపోతున్నాం. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందన్న? ఎమ్మెల్యే గారిది బాగానే ఉందండి. రోడ్డు అసలు వేస్తారని అనుకున్నారు మీరు? లేదండి, అసలు అనుకోలేదు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేసారన్న ఈ రోడ్డు? బైపాస్ కాడి నుంచి సాక్షి పేపర్ మిల్ దాకా బాగానే వేసారండి. అన్నమాట అన్నట్టు చేశారు. రోడ్డు బాగానే ఉన్నాయండి. గత ప్రభుత్వం ఎలా ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఎలా ఉన్నాయి? ఈ ప్రభుత్వంలో రోడ్లు బాగున్నాయండి. అప్పుడు ముందు రోడ్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు? ముందు రోడ్లో చాలా ఇబ్బందులు పడ్డామండి. వ్యాపారాలు వెళ్తాకి రావడానికి చాలా ఇబ్బంది అయ్యిందండి. ఈ రోడ్డు బాగానే ఉన్నాయండి. కూటమి పాలన ఎలా ఉందండి? కుటుంబాలు పర్లేదండి. ఇదేంటంటే పథకాలు మాకు పథకాలు ఏమి అందవండి. కాకపోతే మేము ఇల్లు పెట్టుకున్నాం పోయిన ప్రభుత్వంలోనే. పట్టా ఇచ్చి 3 సంవత్సరాలు పొట్టి సత్యనారాయణ గారు ఇచ్చారు. ఇప్పుడు 4వ సంవత్సరం అవుతుంది. ఇల్లు చూపించా అన్నారు కానీ ఇంకా చూపించలేదండి. పట్టా అయితే ఇచ్చారండి, ఇప్పుడు వచ్చి ఇంకా రాలేదండి. మా అమ్మగారు ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఎమ్మెల్యే దృష్టికి ఒకసారి మా అమ్మగారు అడిగారండి. అడిగితే ఎవరో అదే వార్డు ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు చెప్తామని చెప్పి అన్నారండి. తర్వాత ఇంకా ఏం లేదండి. ఒకసారి వచ్చారు. ఏరియా ఎక్కడ? మాది 20వ వార్డు అండి. 20 వార్డు. 20వ వార్డు అండి. నా పేరు ఉప్పల భాస్కరరావు అండి. మా అమ్మగారి పేరు ఉప్పల లక్ష్మి అండి. మాకైతే రాలేదండి ఇప్పుడు దాకా. ఇంటి విషయం అండి. 4 సంవత్సరాలు అవుతుందండి పట్టా ఇచ్చి. అది ఒకటి వస్తే మరి మా వాళ్ళు లైన్లో ఉంటారండి. అది అద్దెలు కట్టుకునే బతుకుతున్నాం. రోడ్లో ఎలా ఉంది? ఈ రోడ్లోనే ఇప్పుడే బాగుందండి. బాగున్నాయా? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము పెంటపాడు వెళ్ళామండి. ముందు రోడ్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు? బాగా ఇబ్బంది పడ్డాం. గోతులండి, బాగా గోతులు. శ్రీని గారి పాలన ఎలా ఉంటుందండి? బాగానే ఉందండి. కూటమి నుంచి మీకు ఏమైనా అంటున్నాయా? పథకాలు ఏమైనా అంటున్నాయా కూటమి నుంచి? పథకాల మట్టుకు ఇప్పుడు మట్టుకి అందలేదండి. ఏం అందలేదా? పెన్షన్లు ఏమో రావట్లేదు. పెన్షన్లు వస్తున్నాయి అంతే. ఇంటింటికి వచ్చి ఇస్తారండి మీకు? ఇంటింటికి వచ్చారు. ఏం చెప్పొస్తున్నారు మరి మీ ఎమ్మెల్యే గారికి? మీ దేవురని మాది నేల తర్వాత మాది ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పొస్తున్నారు మరి? ఎమ్మెల్యే గారికి ఏం చెప్తాండి, అలాగే వస్తున్నాం ఇక అంతే. బాగానే చూస్తున్నాం పర్లా. మీరు ఫ్యామిలీతో ఎప్పుడైనా ట్రావెల్ చేశారా గోతుల రోడ్లో? అలా వచ్చేసేవాళ్ళం మేము. మా అప్పుడు రోడ్లు బాగా అలా తిరిగి వచ్చేసారా? అవును. ఈ ప్రభుత్వం రోడ్లు బాగా వేసారండి. ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్లు మాత్రం బాగా చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే ఈ రోడ్లు వేయటం వల్ల ఈ ప్రభుత్వం వచ్చాక మాకు చాలా పెట్టుబడులు కూడా తగ్గినాయి బళ్ళకి. గత ప్రభుత్వంలో రోడ్లు అసలు పట్టించుకోకుండా వదిలేసారు. దానివల్ల మాకు పెట్టుబడులు కూడా 100 అయ్యేది, 1000 రూపాయలు అయ్యేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్లు మాత్రం చాలా బాగా వేసారు, బాగా చేసి పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం ఇది బాగా చేసి పెట్టింది. ఎంతకాలం 10-20 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుతుంది. చదువుకునే పిల్లలకు కూడా జాబులు వస్తాయి, అన్నీ బాగుంటుంది. కార్లకు అయితే ఈ రోడ్ల వల్ల రిపేర్లు లేవు. ముందు రోడ్ల వల్ల ఇప్పుడు ఈ రోడ్ల వల్ల గత ప్రభుత్వంలో కొంత మార్పులు జరిగినాయి, బాగా మార్పులు జరిగినాయి. రోడ్లు మాత్రం బాగా చేసి పెట్టారు. దానివల్ల మాకు ఇబ్బంది లేదు. 10 రూపాయలు ఇంటికి అట్టుకెళ్తున్నాం. గత ప్రభుత్వంలో ఆ 10 రూపాయలు వచ్చి ఇంకో 100 రూపాయలు పెట్టుబడి పెట్టవలసి వచ్చేది. బళ్ళు కంప్లైంట్లు వచ్చేసి శుభ్రంగా తిరుగుతున్నామండి. ఇబ్బంది ఏం లేదు, బాగుందండి. ఎమ్మెల్యే గారి పాలన బాగుంది. అన్ని పథకాలు వస్తున్నాయండి. వాహన మిత్ర వచ్చిందండి, అన్ని పథకాలు. రైతులకు కూడా ఇబ్బంది లేదండి. నాకు వచ్చి రైతు పథకం పట్టదు, వాహన మిత్ర కూడా పట్టదు. అవన్నీ అదండి బాగానే ఉందండి.
ఈ ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక బాగా చేసి పెట్టారు. మా బొల్సెట్ సీన్ గారు చాలా బాగా చేసి పెట్టారు. ఈ రోడ్లు వేస్తాం వల్ల టూరిస్ట్ బస్సు ఈ ట్రావెల్స్ బస్సులు కూడానండి ఉద్యోగస్తులు చేసుకున్న పిల్లలు కూడా సాక్షిగడ దిగాల, లేకపోతే బాదంపూడిలో దిగాల. ఈ రోడ్లు వస్తాం వల్ల ఆ పిల్లలు అర్ధరాత్రిగా వచ్చినా క్షేమంగా ఇంటికి వెళ్తున్నారండి. ఈ గూడెం సెంటర్లో జీతం వల్ల అది కూడా మన ఎమ్మెల్యే గారు మాట్లాడటం వల్ల లోనికి వస్తున్నాయండి బస్సులు. ఆయన మాట్లాడటం వల్ల ట్రావెల్ బస్సులు కూడా ప్రతి బస్సు తాడేపల్లి వంతెన మీదకి వచ్చి ఈ ఉద్యోగస్తు పిల్లలు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, దూరం వచ్చిన వాళ్ళు అందరినీ మన తాడేపల్లి ఊళ్ళోకి వస్తున్నాయండి. అదే ఈ రోడ్లు వాస్తవం వల్ల ఆయన ప్రత్యేకంగా కావాలని చొరవ తీసుకుని ఈ రోడ్లు వేయించారండి. ఆయన ఈ బాదంపూడి నుంచి సాక్షి దాకానండి. అసలు పడుతుంది 5 సంవత్సరాల్లో కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు, నరకం చూసేసామండి. 5 సంవత్సరాల్లో కూడా ఒక మార్పు అనేది లేదండి. రోడ్డు వ్యవస్థ దారుణంగా ఉంది. దానివల్ల మన కార్ల వ్యవస్థ అంటే మన కార్మికులు అంటే చాలా ఇబ్బంది పడ్డారు. పనులకి వెళ్ళే వాళ్ళు కూడా బైకులు గట్ట పోతారు, రిపేర్ అవుతారు వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రోడ్ల వల్ల యాక్సిడెంట్ వెళ్ళి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కొంతమంది కూడా కోమాలో కూడా వెళ్ళిపోయారు ఈ రోడ్డు మీద రోడ్డు దెబ్బ తగిలి. చాలా మంది చాలా అవస్థలు పడ్డారు. మన జనసేన ప్రభుత్వం వచ్చాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక చాలా అభివృద్ధి చెందిన ఈ రోడ్లు. దీనివల్ల మన బొల్సెట్ సీన్ గారికి అండి, పవన్ కళ్యాణ్ గారికి అండి, చంద్రబాబు నాయుడు గారికి అండి మేమందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత 11-12 సంవత్సరాల నుంచి అయితే మాకు ఇటు పత్తిపాడు నుంచి సాక్షిగా నుంచి ఇటు కరెక్ట్గా మాకు బాదంపూడి హైవే ఎక్కే దాకా కూడా మరి చాలా రోడ్లు అధ్వాన్యంగా చాలా దారుణంగా ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. తెలిసి కొన్ని తెలియక కొన్ని జరిగిన యాక్సిడెంట్లు చాలా ఇదిగా ఉన్నాయి. మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు మరి జనసేన అభ్యర్థి బొల్సెట్ సీన్ గారు మరి ఆయన చొరవతో మరి ఆ రోజున అసెంబ్లీలో అందరి ముందు గలమెత్తి మరి ఇలాగా సాక్షి కానించి మరి ఇలాగా బాదంపూడి బైపాస్ దాకా మరి రోడ్డు రోజున 12-13 సంవత్సరాల నుంచి రోడ్డు పట్టించుకునే నాదులు లేరు గవర్నమెంట్లు మారినా కానీ. కాకపోతే ఏంటంటే మా ఎమ్మెల్యే గారు దీని చొరవతోటి అసెంబ్లీలో దళమెత్తి గట్టిగా మాట్లాడి మాకు ఈ రోడ్డు ఇలాగ మాకు ఆ రోజున మరి హామీలు ఎలక్షన్ మూమెంట్లో అంతకుముందు హామీలు ఇచ్చి రోడ్లు గట్ట మేము పూర్తి చేసే బాధ్యత మాదని చెప్పని మా కోసం పెట్టారు. ఇవాళ ట్యాక్సీ వాళ్ళైనా ఎవరైనా సరే చాలా మంది ప్రయాణికులు మేము ఎక్కించుకుని దింపుతూ ఉంటాం. చాలా మంది ప్రయాణికులు సంతోషిస్తున్నారే. అలాగే ఆర్టీసీ బస్సులు కూడా కాకినాడ బస్సులు కొన్ని ఏరియా బస్సులు రాలేదు, అవి కూడా ఇవాళ మరి ఊళ్ళోకి వస్తున్నాయంటే మరి ఇవాళ ఎమ్మెల్యే గారు ఈ రోజున ఈ రోడ్డు పోయడం వల్లనే. కానీ మాకు ఇవన్నీ ఈ రోజున ఈ రోడ్లు ఇవన్నీ ఇలా ఉన్నాయంటే ఆ రోజున ఆయన అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి నిలదొచ్చడం వల్ల. ఇంకోటి ఏంటంటే మేము మీ ద్వారా ఎమ్మెల్యే గారికి తెలియపరుచుకునేది ఏంటంటే మాకు మరి మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎలక్షన్ ముందు మా డ్రైవర్ సోదరులు అందరూ మరి గత అటు పిఠాపురంలో ఎక్కడో ఆపి ఆయనకి మా అభ్యర్థులు ట్యాక్సుల కోసం వాటి కోసం చెప్పుకుంటే మరి ఇప్పుడు ఆ రోడ్ ట్యాక్స్, ఆ గ్రీన్ ట్యాక్స్ అని లారీ వాళ్ళకి తగ్గించారు. కానీ మరి ఇప్పుడు మేము దాన్ని మా అభ్యర్థులను కూడా మేము ముందు పెడుతున్నాం. గ్రీన్ ట్యాక్స్ కొద్దిగా మాకు కారు వాళ్ళకి తగ్గలేదండి. మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు బొల్సెట్ సీన్ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి మా అందరం చెప్పుకునేది ఏంటంటే మా గ్రీన్ ట్యాక్స్ కొంచెం మమ్మల్ని మా ఎందుకు దయించి మరి వలవల బాబ్జీ గారు, మన స్థానిక వలవల బాబ్జీ గారు, మరి గొర్రెల శ్రీధర్ గారు, మరి యూనియన్ ఇక్కడ లోకల్లో ఉన్న మన నాయకులందరూ కూడా మా ఎందుకు దయించి మరి ఏదన్నా మా కారులోకి ఆ ట్యాక్స్ మీద ఏదన్నా కానీ గ్రీన్ ట్యాక్స్ మీద కానీ మాకు మరి లారీ వాళ్ళకి ఎలా అయితే సవరణ చేశారు అలాగే మాకు కూడా గ్రీన్ ట్యాక్స్ ఏదైనా సవరణ చేస్తే మరి జీవితాంతం మరి ఈ కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇవాళ ఈ రోడ్డు విషయంలో మేము చాలా మంది ప్రజలు మాకు చెప్పేది ఏంటంటే తాడేపల్లిగూడు చాన్నాళ్ళకి రోడ్డు బాగుపడ్డదయా అంటే తాడేపల్లిగూడులో చాలా మార్పు వచ్చిందని చెప్తున్నారండి. మరి ఇదైతే మేము డైలీ వినేదే ప్రజల ద్వారా. ఎందుకంటే చాలా మంది యాక్సిడెంట్లు అయ్యి మా కళ్ళ ముందు చనిపోయే వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ ఎందుకంటే లోకల్ వాళ్ళకంటే ఇక్కడ ఈ రోడ్డు బాగోదని తెలుసు, పొరుగురు నుంచి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవారు. చాలా మంది కూడా ఈ రోజున మరి రోడ్డు ఇలా పోసారంటే చాలా మంది చాలా సంతోషిస్తున్నారండి. మరి మా ఎమ్మెల్యే గారు బొల్సెట్ సీన్ గారు అది అసెంబ్లీలో గలవెత్తి గట్టిగా మాట్లాడిన వలన ఈ రోజున ఈ రోడ్డు వాస్తవంగా మేము అందరం కూడా ఆ రోజున పాలాభిషేకం చేయడం కూడా జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, మా ఎమ్మెల్యే బొల్సెట్ సీన్ గారికి మరి ఇలాగ మాకు ఏం కాదని మాకు ఆ గ్రీన్ ట్యాక్స్ విషయంలో మమ్మల్ని కొంచెం మేము చదువుకోలేదు, ఏదైనా తప్పులు పాపం ఏదైనా మాట్లాడుంటే మమ్మల్ని క్షమించండి. మరి ఆ గ్రీన్ ట్యాక్స్ విషయంలో మరి మాకు ఏమన్నా
మేము చేసే విన్నపం అదేనండి. మాకు ఆ గ్రీన్ ట్యాక్స్ ఏదన్నా లారీ వాళ్ళకి ఇచ్చిన అవకాశమే, మాకు కూడా ఎత్తే ఆ గ్రీన్ ట్యాక్స్ ఏదైనా తగ్గితే ఇక్కడ ట్యాక్సీ సోదరులు మేము అందరం కూడా చాలా సంతోషిస్తామండి. చాలా బాగుందండి ఈ ప్రభుత్వంలో. ఒకటి వేసుకుంటూ వస్తున్నారు. బాగుంది డెవలప్మెంట్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ప్రతిపాడు పట్టుబడి నుంచి ఎక్కడ దాకా వేసారంటే రోడ్డు? ఇటు బాదంపూడి మళ్ళీ హైవే వరకు వేశారు. ఇటు కనకదుర్గమ్మ టెంపుల్ దాకా వేశారు. గత ప్రభుత్వంలో రోడ్లలో ఏమైనా ఇబ్బందులు పడ్డారు మీరు? గోతులు ఫ్యామిలీస్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది. ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉందండి? బాగుంది. గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా అందుతున్నాయా పథకాలు? ఏం లేదు, పథకాలు ఏం లేవు. ఎలా చేస్తుందండి? బాగానే ఉంది. కుటుంబ పరిపాలన, పెట్టుబడులు అవి బాగానే వస్తున్నాయి. ఇండస్ట్రీస్ ఓకే. ఎమ్మెల్యే గారికి ఈ రోడ్డుపై మీ అభిప్రాయాన్ని ఏం చేస్తారండి? బాగున్నాయి రోడ్లు. సోపు మామూలుగా లేదు వెళ్ళేది మామూలుగా. రోడ్డు గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి రోడ్లు? మొత్తం ఒకే. ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. అప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? బీభత్సంగా మొత్తం కింద పడిపోతాం, యాక్సిడెంట్ అవ్వటం చాలా అయింది. ఫ్యామిలీస్ వచ్చేసి చాలా యాక్సిడెంట్ అయినాయి అప్పుడైతే. ఇప్పుడు సోపు మామూలుగా లేదు, ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది? మామూలుగా లేదు, చాలా బాగుంది. చాలా బాగుంది. కూటమి నుంచి మీకు ఏమైనా అందుతున్నాయా మీ ఇంట్లో? ఏమైనా పథకాలు వస్తున్నాయా మీ ఇంట్లో? వస్తున్నాయి పెన్షన్, వస్తున్నాయి. ఓడి, అదే తల్లి వందలు, అమ్మఒడి. ఇప్పుడు రైడ్ చేస్తాక ఎలా ఉంది మీకు బైక్ మీద? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేసారు రోడ్లు? మినిమం పట్టుబాటు డొక్కమూరు. ఏం చెప్పబోతున్నారు ఈ రోడ్లు? ఎమ్మెల్యే గారికి ఏం చెప్పబోతున్నారు? అదే బాగా వేసారు.